Hi bro, how are you? Welcome to Cantoli. హాయ్ హాయ్ మహేష్ ఎట్లున్నావు? Super. Hi Madhu, how are you? ఫైన్ ఇది ఎలా ఉంది? నేను సూపర్. సో కమింగ్ టు అగాధం అనుకూలం. ఏందిది? ఈ టైటిల్ ఏంది? ఎలా స్టార్ట్ అయింది జర్నీ? టైటిల్ అంటే ఇక మా డైరెక్టర్ గాని పట్టుకోవాలి. ఈ టైటిల్ కూడా మనం ఫస్ట్ అనుకోలేదు, లైక్ టైటిల్ వర్కింగ్ టైటిల్ ఇది కాదు. ఎక్కడో స్టార్ట్ అయింది. మా వాడు ఏందో ఒక ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయి ఇంకో 1 month లో షూటింగ్ క్లోజ్ అయిపోద్ది అన్నప్పుడు, అరే టైటిల్ పెట్టలేదా మనం ఇంకా అంటే డైరెక్టర్ అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను ఒకటి, అగాధం అనుకూలం అన్నాడు. అరే మరి పెద్దగా ఉందరా అగాధం అనుకూలం అంటే, లేదు లేదు నేను ఎప్పుడు చెప్పినా నేను నాకు ఇదే కావాలి అన్నాడు. లైక్ డైరెక్టర్ చెప్పేసరికి బట్ ఐ థింక్ దట్ డిఫైన్స్ అవర్ స్టోరీ, లైక్ హౌ వి వెంట్ ఇన్ టు క్యాయోస్. ఆ తర్వాత దాన్ని మళ్ళీ మాకు అనుకూలంగా ఎట్లా మారింది, ఏం చేసాం మేము, ఎట్లా టర్న్ అయ్యింది అన్నదే ఆర్ ప్లాట్. ఐ థింక్ ఇట్ జస్టిఫైస్. నిన్న మూవీ చూసా. మూవీ చూసి మొత్తం యూత్ టార్గెట్ చేసినారు గట్టిగా. కొంచెం మా టార్గెట్ అదే అనుకున్నాం. లైక్ మేము బిల్డ్ చేసినప్పుడు మేము అనుకున్నది కూడా ఒక వీఆర్ టార్గెటింగ్ 18 to 40, లైక్ 35-40 ఈ గ్యాప్ లోనే టార్గెట్ చేస్తున్నాం. 40+ 50+ అంటే మేబీ చూసేటోళ్ళు నచ్చకపోవచ్చు, బట్ వీఆర్ టార్గెటింగ్ అరౌండ్ 18 to 40 అన్నది అంటే మేము స్టోరీ అనుకోని ఇది చేస్తున్నాం అన్నప్పుడే మాకు క్లారిటీ ఉంది. ఓకే వీళ్ళే టార్గెట్ అవుతారు, వీళ్ళే చూస్తారు అన్న క్లారిటీ అయితే ఉంది పక్క. ఐ మీన్ వాట్ మెసేజ్ డూ హ్యావ్ టు టార్గెట్ ద ఆడియన్స్? లైక్ ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నారు యూత్ కి ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం? మెసేజ్లు ఇప్పుడు తీసుకునేది బట్టి ఉంటది, బట్ మేము అనుకున్న పాయింట్ ఏంటంటే లైక్ సే నో టు డ్రగ్స్. లైక్ ఇప్పుడు మేజర్ గా డ్రగ్స్ ఇంపాక్ట్ అయ్యేది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, 18 నుంచి అప్రాక్సిమేట్లీ 35 ఈ ఏజ్ వాళ్ళు కొంచెం తొందరగా ఇంపాక్ట్ అయ్యేవాళ్ళు. సో మా టార్గెట్ ఆడియన్స్ కూడా అదే, మా కంటెంట్ కూడా రిలేటెడ్ టు డ్రగ్స్ ఉండి సే నో టు డ్రగ్స్. లైక్ దాంట్లో దిగితే ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లా ప్రాబ్లమ్స్ వచ్చాయి వీళ్ళకి, ఎట్లా దాన్ని రెక్టిఫై చేసుకున్నారు, ఎట్లా చేంజ్ అయ్యారు వీళ్ళు అన్న పాయింట్ లోనే మేము తీసింది. సో స్ట్రిక్ట్లీ సే నో టు డ్రగ్స్ అన్న పాయింట్ అన్నది. ఇక్కడ చూసిన వాళ్ళు గట్టి కనెక్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ డ్రగ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ ఐ షుడ్ రీచ్ ఫర్ ఆడియన్స్. చేయమంటే ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తాం వాళ్ళ కోసం. సబ్ టైటిల్స్ వస్తాయి కదా? సబ్ టైటిల్స్ వస్తాయి, సబ్ టైటిల్ చూసి డబ్ చేసి రిలీజ్ చేయమని చేద్దాం సార్. అదే చాలా రోజులైంది ఇట్లాంటి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసా, మంచిగా రేస్ వెళ్ళింది. చిన్న మూవీ ఏముంటుందిలే అని ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్. మరి స్క్రీన్ ప్లే బాగుంది బ్రో, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. రేస్కి వెళ్తుంది స్టార్టింగ్ నుంచి. అసలు చిన్న మూవీ లా ఫీలింగ్ ఏం అనిపించలేదు నాకైతే, టు బి ఫ్రాంక్. సో వాట్ వాజ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్? లైక్ పోర్ట్రేయింగ్ లైక్ ఇట్లా డ్రగ్ లో దొరకడం, ఈ వరల్డ్ లోకి ఎట్లా వచ్చినారు కొంచెం రీసెర్చ్ చేయండి. కష్టం, పెన్ లోపల పేపర్ మీద. మేము 24 అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ లోని స్టోరీ అనుకున్నాం. లైక్ ఒక లైన్ అనుకొని ఒక 1 PDF పేజ్ అట్లా అనుకొని చదివి ఓకే దీన్ని ఏమైనా డెవలప్ చేయాలి. అక్టోబర్ లో నుంచి స్టార్ట్ చేస్తే మేము షూట్ కి వెళ్ళింది మార్చ్ లో. లైక్ ఆల్మోస్ట్ కొంచెం రీసెర్చ్ చేసి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు కొంచెం రీసెర్చ్ చేసి ఆ స్టోరీ బిల్డ్ చేసుకొని ఆ తర్వాత మార్చ్ లో ఆల్మోస్ట్ మనకి అంతా 6 months వరకు పట్టింది, 5-6 months పట్టింది. అంత రీసెర్చ్ చేసి కొంచెం అంటే మరీ తెలియకుండా మరీ లైట్ గా ఏదో చెప్పేశారా అనుకునేటట్టు కాకుండా, లైక్ ఏదో కొంచెం చెప్తే ఏదో చెప్పాం, మంచి పాయింట్ ఏదో టచ్ చేసాం అన్నట్టు ఉండాలని చెప్పి ఆ థాట్ లోనే we have taken time. దాన్నే బిల్డ్ చేసుకొని లైక్ ఆల్మోస్ట్ ఒక 6 months అట్లా కూర్చొని బిల్డ్ చేసుకొని we have done into the project. అది చాలా సైలెంట్ ఉంది, ఏం నడుస్తుంది? అంటే నువ్వు కొత్త కదా కొంచెం సైలెంట్ ఉంది. మధు మాట్లాడితే నువ్వు ఆపేయాలిగా. హ్యారీ బ్రో నాకు ఒకటి చెప్పిండు, మరి అది నిజమో కదా మీరు చెప్పాలి. ఏంది ఇంట్లో తెలియదంట, ఇంట్లో తెలియకుండా సైలెంట్ గా తీసినారంట. మరి వీడియో చూస్తే ఎట్లా? తెలియకుండానే ఉండాలి. ఎందుకు ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాడు. అడిగితే ఇంట్లో తెలియదు మహేష్, చెప్తే బాగోదు ఎడిటింగ్ లో తీసేద్దాం మహేష్. సో ఫస్ట్ థింగ్, తెలుగులో యాక్ట్రెస్ రావడమే చాలా రేర్ ఇప్పుడు ఉంది. సో మీకు ఎలా వచ్చింది? ఐ మీన్ ఇంటూ యాక్టింగ్ ఫీల్, నేను చెయ్యాలి ఈ మూవీ పక్కా చెయ్యాలి అన్నారు, లేదు టైం అంటే బిగినింగ్ నుంచి నేనేమి ఫీల్డ్ లో లేను. నార్మల్ గా విష్ణు వచ్చి మా డైరెక్టర్ వచ్చి అడిగితే ఎందుకు ట్రై చేయదు, వై నాట్ అన్న ఒక దాంతో వెళ్ళిపోయాం. ఈవెన్ దో స్టార్టింగ్ నుంచి దీంట్లో లేకపోయినా, ఇది చెయ్యాలి అని లేకపోయినా ట్రై చేస్తే ఏమవుతుంది అని. మా డైరెక్టర్ గారికి ఒక కర్లీ హెయిర్ ఫ్యాంటసీ ఉంది. మూవీలో అక్కడ కరెక్ట్ అయ్యి లేదు చెయ్యాలి నువ్వు చెయ్యాలి అని రిక్వెస్ట్ చేసి అట్లా తీసుకొచ్చాడు. నన్ను కూడా పెట్టుకుంటాడేమో, నాది కూడా కర్లీ హెయిర్ ఇప్పుడు తీసేసినలే గానీ. అవును, పెడదాం నెక్స్ట్ దీనికి ఎట్లా నెక్స్ట్ పార్ట్ ఉంది దానికి పెడదాం. కర్లీ హెయిర్
నాది మేము ఇంతుండే బాగా కట్ చేసిన, మొత్తానికి తీసేసిన. మాకు అలాంటి ఆప్షన్స్ ఉండవు కదా. సో డూ యూ గాట్ ఎనీ లైక్ వాట్ వాజ్ ది స్వీటెస్ట్ కాంప్లిమెంట్ యూ రిసీవ్డ్, లైక్ మూవీ చూసినాక అయినా లేకపోతే వర్కింగ్ లో అయినా? అబౌట్ ద హెయిర్ ఓన్లీ. చాలా మంది హెయిర్ చాలా బాగా వచ్చింది, హెయిర్ బాగుంది అని చెప్పారు. ఎందుకు తీసుకున్నానో అదే ఇంకా ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి. నేను ఫస్ట్ మిమ్మల్ని చూసి చాయ్ బిస్కెట్ లో ఒక అమ్మాయి ఉంటది, తనేమో అనుకున్నా. ఎగ్జాక్ట్లీ మహేష్. ద ఫస్ట్ డే ఐ మెట్ హర్ ఐ సెడ్ మీరు చాయ్ చాయ్ బిస్కెట్ బిస్కెట్ లోనే ఓ అమ్మాయి ఉంటది. నేను అదే అంటే నేను ఫస్ట్ చూసినప్పుడు నేను అయితే ఆ అమ్మాయి అనుకున్నా. నేను అదే డైలమాలో ఏ, ఉన్నా. తర్వాత మళ్ళీ చూసి కాదులే మళ్ళీ నాకు పేరు గుర్తొస్తలేదు ఇప్పటి వరకు, వచ్చే వరకు నీకు ఇప్పుడు కూడా అదే అనుకున్నా, మధు అనేసరికి ఓకే. పేరులే. నేను వీడియో ఓపెన్ చేసి చూపించగా ఇట్లా ఉన్నా, ఎగ్జాక్ట్ ఇట్లా ఉన్నావు చూడు నువ్వు అని చెప్పి చూపించా నేను. యా. సో కమింగ్ టు మన మూవీ, సో హౌ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్, లైక్ ఫేసింగ్ డేంజర్స్, అందులో మొత్తం డేంజర్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో హౌ ఇట్ రిప్లికేట్స్ టు ఇన్ రియల్ లైఫ్, ఏమన్నా చూసినారా లేకపోతే ఏంటిది? చూడడం అంటే డ్రగ్స్ గురించి మనకి లీస్ట్ మనకి అంత తెలియదు. ఎందుకంటే మనకి అంటే మనకు తెలియదు, మన సర్కిల్ ఎవరు చేసినట్టు అట్లా ఏం తెలియదు. అట్లా వీ హ్యావ్ అ గుడ్ సర్కిల్. నీకు తెలుసు, మనం ఆల్మోస్ట్ 6 years బ్యాక్ మన రూమ్ లో వంట చేసుకుని తిని పడుకోవడం తప్ప మనకేం పెద్ద పనులు ఏం లేదు. ఆడుకున్నావా, తిన్నావా, పడుకున్నావా. కొన్ని సీన్స్ ఇంపాక్ట్ గా అనిపించినాయి, కొన్ని రియలిస్టిక్ గా ఉన్నాయి, అదే కొట్టేసినాయి. సో బట్ వీ హావ్ డన్ అ బేసిక్ గ్రౌండ్, లైక్ మరీ ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు అన్నది మా పాయింట్. నాదేంటంటే ఓ గొప్పగా తీసాడరా అనకపోయినా అరే చెత్తగా తీసాడరా అని చెప్పుకోకుండా ఉండే చాలు అన్నది. బికాస్ నా ఫస్ట్ ప్రాజెక్ట్, లైక్ అందరికి ఫస్ట్ ప్రాజెక్ట్, వీ హ్యావ్ అ మినిమల్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ తోని తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లైక్ తేడా కొట్టేసే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. లైక్ మామూలుగా ఏదో ఇమ్మెచ్యూర్ గా చేశారు వీళ్ళు, బాగాలేదు అట్లా ఇట్లా అన్న ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకు మేము కొంచెం బేసిక్ గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకుని ఆ తర్వాత వెళ్దాం మళ్ళీ. లైక్ స్టోరీ మీద కొంచెం ఓకే ఇది నిజంగా ఉందా, లైక్ ఇది మాట్లాడుతున్నాం అంటే ఇది ఓకే వ్యాలిడ్ పాయింట్ అయినా, ఇది ఏదంటే రాంగ్ గా మాట్లాడితే ఇప్పుడుండే సోషల్ మీడియాలో ట్రోల్స్ కంపల్సరీ వస్తాయి. సో కొంచెం మేము బేసిక్ గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉంది ఇది ఓకే ఇట్లాంటిది ఉంది ఒకటి అని చెప్పి గ్రౌండ్ వర్క్ చేసుకొని దిగాం. యా, నేను సెకండ్ హాఫ్ కూడా చూసా, స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా అనిపించింది. బట్ ఆడియన్స్ మేబీ గెట్ కన్ఫ్యూజ్డ్, ఐ థింక్ సో. సో సెకండ్ హాఫ్ గురించి ఏం చెప్తాను? డిఫరెంట్ స్క్రీన్ ప్లే. కన్ఫ్యూజ్డ్ అనే దానికన్నా ఇప్పుడు థియేటర్ మన ఓటీటీ ఫిల్మ్ కాబట్టి ఇట్లా ఇప్పుడు ఇదే మూవీ థియేటర్ పోయి నువ్వు కంటిన్యూస్ గా థియేటర్ అట్లా చూస్తా ఉన్నావు. సో యూ ఆర్ ఇన్ టు ద మూవీ. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు టీం ఏమైంది, మమ్మీ పిలిచి స్టవ్ ఆఫ్ చేయి, డాడీ ఫ్యాన్ ఆఫ్ చేయి, ఇట్లాంటివన్నీ అటు ఇటు డైవర్ట్ అయ్యేలోపు కన్ఫ్యూజ్ అవుతారు. యాజ్ సింపుల్ as that. When you're seeing it, you concentrate on it, you'll definitely like it. సో థియేటర్ లో అంటే డిస్టర్బెన్స్ ఉండవు కాబట్టి you'll be into it. సో యాక్చువల్లీ మేము అనుకున్నప్పుడు లైక్ ఈ స్క్రీన్ ప్లే లైక్ థియేటర్ స్క్రీన్ ప్లే అనుకునే మేము రాసుకున్నాం. బట్ సిన్స్ ఇట్ ఈస్ ఓటీటీ యాజ్ యూ సెడ్ నాకు అర్థమైంది. అదే నువ్వు కొంచెం అటు ఇటు డైవర్ట్ అయ్యావంటే లైక్ యూల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అగైన్, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. బికాస్ వీ హ్యావ్ రిటర్న్ స్క్రీన్ ప్లే లైక్ దట్. మేము అనుకున్న స్క్రీన్ ప్లే అలాగే అనుకుని వీ హ్యావ్ రిటర్న్ లైక్ దట్. యా, థ్రిల్లర్ జోరన్ ఉన్నప్పుడు మిస్ అవ్వదు. సో కమింగ్ టు లైక్ మధు గారిని అడుగుదాం. సో మీ క్యారెక్టర్ ఐ మీన్ ఒక కీ పాయింట్ టచ్ చేసిన, ఐ మీన్ కీ స్టోరీ మొత్తంలో పాయింట్. సో అలాగా మీ లైఫ్ లో ఏమన్నా టచ్ అయినారా, ఇట్లాంటి లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు మన స్టోరీలోని నీ దగ్గర నుంచి స్టోరీ టర్న్ అయింది. సో అట్లా లైక్ రియల్ లైఫ్ లో కూడా ఏదో టర్నింగ్ పాయింట్ ఏదో ఉందా? ఇంట్లో చెప్పవచ్చా? లేకపోతే ఇంట్లో చెప్పొచ్చు, పర్లేదు. తెలిసిపోయిందిలేండి, ఇంక తెలిసిపోయినాక ఏం చేస్తాం. కానీ షేర్ చేద్దాం. టర్నింగ్ పాయింట్ చూసేదాకా ఇంకా రాలేదు అనుకుంటున్నా. నేను ఫ్యూచర్ లో వస్తుంది అని కోరుకుంటూ ప్రస్తుతానికి అయితే అంత పెద్ద పెద్ద టర్నింగ్ పాయింట్స్ చూడలేదండి. సో ఇఫ్ ఆడియన్స్ could know any cute experience or secret about your acting life అయినా, what it would be? ఈ షూట్ లో అయితే మొన్న ఇంటర్వ్యూ లో కూడా వీళ్ళే మెన్షన్ చేశారు, హరి గారు 12 o'clock కి నాకు టీ తెస్తారు అనమాట నిద్ర వస్తుంటే. రెస్టారెంట్ సీన్ చేస్తుంటే నాకు నిద్ర వస్తుంది అన్నారు. నాకు షార్ట్ ఆ రెస్టారెంట్ సీన్ లో మనకేం షార్ట్స్ ఏం లేవు, పక్కన మనకు ఇక ఉన్నాం కాబట్టి మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇక అక్కడ కూర్చొని మనం ఎట్లా లొకేషన్ కి వెళ్తాయా, రాత్రి 12:30కి నాకు నిద్ర వస్తుంది అంటది. నిద్ర వస్తుంది ఏం చేస్తే నేను పోయి టీ తీసుకొచ్చి ఇచ్చాను, సరే తాగి టీ అని. ఆఫీస్ బాయ్ అంటే నేను ఆఫీస్ బాయ్ అయ్యాను, అది చెప్పాలనుకుంటుంది. అంటే లైక్ మేము ఆఫీస్ బాయ్ అని చెప్తుంది, అంతే, ఇంకేం లేదు. బ్రో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, మూవీ పక్కన పెడితే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు మూవీస్ కన్వర్ట్ అవడం అంటే అది పెద్ద మ్యాటర్. ఎట్లా మేనేజ్ చేసినావు? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది తీస్తున్నారు, అవ్వట్లేదు. సో
సో యంగ్ ఆస్పైరింగ్ ఇప్పుడు కమింగ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇస్తావా హౌ టు మేనేజ్? టిప్స్ వాటిలో నేను చేసేది అంత పెద్ద యుద్ధం. నేను బ్రో టిప్స్ నాకు ఏ బ్రో టిప్స్, నా వల్ల అవ్వట్లేదు, నాకు చెప్పు. నేను సిరీస్ దిద్దాం అనుకుంటున్నా ఇప్పుడు. టిప్స్ ఇక సపరేట్ చేసింది వెళ్ళలేదు గిట్టు. లైక్ జస్ట్ డిసిప్లైన్, డెడికేషన్. ఐ థింక్ అంతకన్నా లైక్ నాకు తెలిసి ఇంతకుముందు చెప్పానో లేదు తెలియదు కానీ, బట్ ఎట్లా అంటే నేను నైట్ షూట్ ఉన్నప్పుడల్లా నేను లొకేషన్ పోయి నైట్ షూట్ చేసుకొని మార్నింగ్ 4, 5, 6 ఇంటికి వచ్చి మళ్ళీ 6 o'clock పడుకొని మళ్ళీ 9 o'clock కల్లా రెడీ అయిపోయి మళ్ళీ ఆఫీస్కి మళ్ళీ లైక్ 9:30 కల్లా ఆఫీస్. సో ఇట్లా నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 months నడిపించాయి. ఇట్లా పిచ్చికి నాకే మెంటల్ వచ్చింది. లైక్ అరే ఇప్పుడు అట్లా కూర్చొని అట్లా నిద్ర వచ్చేస్తుంది, ఇక ఆఫీస్ ఇది లైక్. కాకపోతే ఇక డెడికేషన్ వర్క్ మీద, లైక్ మన వర్క్ మనం చెయ్యాలి. సో ఇక అంతే, ఇక అంతకన్నా పెద్ద టిప్ ఏం లేదు, పుష్ చేసుకోవాలి అంతే మళ్ళీ మనం. సో మన మూవీ లైక్ వితౌట్ గివింగ్ స్పాయిలర్స్, లైక్ వాట్ మూమెంట్ ఇన్ ది మూవీ విల్ లీవ్ ఆడియన్స్ లైక్ దే విల్ టేక్ దిస్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ మూవీ? సో ఈయన రంగులు మార్చుకుంటారు మధ్యలో మారిపోతుంది ఆ పాయింట్. చూసా అయ్యా, పాజిటివ్ అని వచ్చేసరికి మళ్ళీ నెగిటివ్ పోతుంది, నెగిటివ్ అనేసరికి మళ్ళీ పాజిటివ్ పోతుంది అట్లా. సో నాకు తెలిసి అది సర్ప్రైజ్ అవుతారు, ఎందుకు ఏంటి అన్న పాయింట్ లో సర్ప్రైజ్ అవుతారు. అండ్ ఇంకొక దగ్గర ఈ బ్యాగ్ ఎపిసోడ్ ఒకటి ఉంటది, అక్కడ కూడా అరే ఏం జరిగిందిరా అంటే ఇట్లా అయిందా అన్న పాయింట్ అది ఒకటి ఉంటది. అండ్ నాకు ఈ అన్నిటికన్నా నాకు పర్సనల్ గా నచ్చింది ఏంటంటే కామెడీ. నాకు అంటే అందరికి నచ్చుద్ది అని కాదు కానీ, బట్ నాకు బాగా ఎక్కింది. లైక్ నాకు ఫస్ట్ 30 minutes విచ్ నన్ను చూసా కాబట్టి నీకు ఐడియా ఉండదు, లైక్ ఆ చేజ్ అయితేనేమి ఆ కామెడీ నాకు అది ఎందుకు, నాకు ఆ కైండ్ ఆఫ్ కామెడీ నాకు బాగా ఎక్కింది, నాకు నా పర్సనల్ చాయిస్ లోనే. సో ఐ థింక్ కొంచెం నా టేస్ట్ లోనే ఆడియన్స్ లో కూడా ఉంటే ఐ థింక్ దే డెఫినెట్లీ లవ్ దట్, అది ఎంజాయ్ చేస్తారు. నేచురల్ వెళ్ళిపోయింది. ఐ మీన్ పోస్ట్ కామెడీ కాకుండా, ఐ మీన్ how bachelors will behave in those rooms అయినా అలా పాడ్కాస్ట్ కాబట్టి పదే నలుగురు చిల్లరగాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారు అని చెప్పాలి. ఇక మరి పద్ధతి మాట్లాడుతున్నారు. ఫైనల్లీ లైక్ మన మూవీ, ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ అగాధం అనుకూలం, ఇప్పుడు ఆడియన్స్ చూడాలి మీ మూవీ, ఐ నీడ్ టు వాచ్ యాజ్ అన్ ఆడియన్స్. ఒక 3 hours స్పెండ్ చేసి మీ మూవీ ఎందుకు చూడాలి? ఇప్పుడు ఓటీటీలో మూవీ ఎందుకు చూడాలంటే, బోర్ కొట్టినప్పుడు మూవీ చూస్తావు, మా మూవీ చూసేటప్పుడు బోర్ కొట్టదు. అయితే లైక్ ఎంగేజింగ్ గా ఉంటది. లైక్ యూ హ్యావ్ లైక్ అక్కర్లేని ఏదో ఎలిమెంట్ తీసుకొచ్చి పెట్టాలి అన్న ఎలిమెంట్స్ ఏమి ఉండవు. స్టోరీకి ఎంతవరకు మాకు ఏ సీన్స్ కావాలనుకుంటున్నాం, స్టోరీకి ఎంత డిఫైన్ చేస్తుందో అంతవరకే పెట్టాం. సో మీరు ఎక్కడ డైవర్ట్ అవ్వరు, స్టోరీ నుంచి డివైడ్ అయితే అవ్వరు మీరు. లైక్ స్టోరీ ఏం చెప్పాలనుకుంటున్నాం పక్క మీరు ప్రతి సీన్ టు సీన్ మేము ఏం స్టోరీ చెప్పాలనుకుంటున్నాం అదే స్టోరీ ఉంటుంది. సో అంటిల్ ఎండ్ సో స్టోరీ అంటే మేము ఏం పాయింట్ అనుకున్నాం అదే పాయింట్ స్టిక్ అయినా ఉంటాం. దాని చుట్టుపక్కల వచ్చే కామెడీ ఏముంది, లేదంటే దాని చుట్టుపక్కల వచ్చే ఎమోషన్స్ ఏమున్నాయి అని చూపిస్తాం తప్ప, బట్ స్టోరీ లైన్ కి ఎక్కడ డిబేట్ కాలేదు. సో హానెస్ట్ గా స్టోరీ చెప్పాం, యుల్ డెఫినెట్లీ లైక్ బింజ్ వాచ్, వీకెండ్ కూర్చోండి చూడండి, డెఫినెట్లీ యుల్ లైక్ ఇట్. థ్రిల్లర్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఆ టార్గెట్ ఆడియన్స్ ఈజ్ లైక్ మేము తీసినప్పుడు లైక్ అంటే సర్టెన్ జోనర్ ఉంటారు. లైక్ ఇప్పుడు ఏదో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మూవీ ఉంది అనుకుందాం, లైక్ యూ టార్గెట్ ఓన్లీ ఫర్ లైక్ లిమిటెడ్ ఆడియన్స్. అట్లా ఇప్పుడు సినిమా అంతమందికి రీచ్ కాదు కదా అంటే, లైక్ మా టార్గెట్ అదే, లైక్ వీ హావ్ టార్గెటెడ్ ఫర్ 18 to like 35-40 years టార్గెట్ చేసి, సో ఆ ఇంపాక్ట్ అక్కడే ఉంటదని మా ఫీలింగ్. సో మధు గారు, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, సో వాట్ యు వాంట్ టు బి? ఐ మీన్ మీకు ఏమి ఇష్టం యాక్టింగ్ కాకుండా? యాక్టింగ్ కాకుండా అయితే ఐఎమ్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ పట్టినారు బ్రో. ఇంకా అందరూ ఏదో ఒకటి యాక్టింగ్ అది. ఐ లైక్ మ్యూజిక్ టు, ఐ ప్లే గిటార్, కొంచెం ఎక్కువ. నేను సెకండ్ దానికి డేట్స్ అడుగుతుంటే ఇవ్వట్లేదు, డేట్స్ కావాలి కష్టం అండి, చాలా బిజీ. నేను అట్లేం అనలేదు, జస్ట్ జోక్ చేస్తున్నాను. చెప్పా టీ కూడా తీసుకొస్తాం, సరే టీ బిర్యానీ అన్ని తీసుకొస్తాం మిడ్ నైట్. ఆ పాయింట్ మాత్రం ఎక్కడ వదలట్లేదు తెలుసా టీ గురించి. నాకు డౌట్, ఇప్పుడు ఇది పెద్ద ఆఫర్లు ఏమన్నా వస్తే మరి ఇంట్లో చెప్పరా? వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడే నా చిన్న ఫ్రెండ్ చెప్తా, అయ్యో రామా నేను ఏమనలేదు ఇక్కడ మొత్తం చెప్పాలి. అడిగితే నాకు ఆల్రెడీ వచ్చింది చాలా పెద్ద ఆఫర్ అండి, హరిగారి వల్ల చాలా పెద్ద ఆఫర్. నాకు తెలిసి ఆయన చెప్పేస్తుందేమో, నేను కాదు అమ్మాయి చాయ్ బిస్కెట్ అమ్మాయి అని చెప్తుందేమో. నేను మాట్లాడుతున్నారు, నన్ను కాంప్లిమెంట్ ఇస్తున్నా మాట్లాడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ with me and all the best for, and also it's streaming on Amazon Prime, right? Yeah, please do watch it. చెప్పు అమ్మాయి చెప్తా, అమ్మాయి చెప్తే కొంచెం అబ్బాయిలు ఎక్కువ అగాధం అనుకూలం. ప్లీజ్ do watch. Please do watch on Amazon Prime. Thank you so much bro for joining with us. Thank you.